మాజీ కార్పొరేటర్లు కానీ హైదరాబాదు కార్పొరేటర్ జగనన్న రాజ్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వాసాల వెంకన్న, మహేందర్ పటేల్, రమేష్, శ్రీకాంత్ కూర్చుని రండి. బొడ్డు రవీందర్, కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ బొడ్డు రవీందర్ అధ్యక్షులు రావాల్సిందిగా కోరుకుంటూ రాజ్ కుమార్ మాట ఒక నిమిషం. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి మరి యూసుఫ్గూడలో ఉన్న మన మున్నూరు కాపు సోదరులందరినీ ఇలా ఒక వేదికగా ఇక్కడికి కలపాలని మన యూసుఫ్గూడ కార్పొరేటరు మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ బండారి రాజ్ కుమార్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మన మున్నూరు కాపులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్నూరు కాపుల ఐక్యత అందరు కూడా చేతుల్లో బట్టి మున్నూరు కాపుల ఐక్యత తెలపాలి. మనం ఇది తెలంగాణ రాష్ట్రం అంతా ఈ వేదిక ద్వారా చూస్తుంది కాబట్టి తెలపాలని. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు. ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు యూసుఫ్గూడ కార్పొరేటర్ మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ బండారి రాజ్ కుమార్ పటేల్ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మున్నూరు కాపులకి అందరికీ, మన రామన్న గారికి, మన గంగుల కమలాకర్ అన్న గారికి, మన రవణ గారికి, ఎమ్మెల్సీ రాజన్న గారికి, మన భాస్కర్ రావు అన్న గారికి, మావళాల రాజు అన్న గారికి, మళ్ళీ మున్నూరు కాపు ప్రెసిడెంట్ మన రవణ గారికి, మన ఆఫీస్పేట నుంచి సతీష్ అన్న గారికి, ప్రెసిడెంట్ గారికి, మన మున్నూరు కాపు నాకు చిన్న ఏజ్లో 26 ఏజ్లో నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మన బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. ఒక మున్నూరు కాపుని ముందుకు తీసుకోవాలని గెలిపించినారు మన గోపి అన్న గారు, మన రామన్న గారు. ఇక్కడికి మన మున్నూరు కాపులు కృష్ణనగర్లో చాలామంది ఉన్నారు అని చెప్పినారు. మన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన గోపన్న మాగంటి సునీత మేడం గారికి మన అందరూ సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. మరి మన మున్నూరు కాపులకు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ఎంత అనుబంధం ఉంది ఆనాడు ఉద్యమంలో కానీ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్నూరు కాపులకు మన మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన మున్నూరు కాపులను పెద్ద మంత్రి పదవులలో కానీ అదేవిధంగా మనకున్న అన్ని విషయాల్లో ఎంత పెద్ద ఎత్తున మనకు సహకరించిన విషయాన్ని పూర్తిగా మన మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు అన్న గంగుల కమలాకర్ గారిని వివరించవలసిందిగా కోరుచున్నాను, మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై మున్నూరు కాపు. గట్టిగా ఉండాలి కానీ మన చెట్లు. జై మున్నూరు కాపు. అందరికీ మా కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం కోసము మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పిలిపడం జరిగింది. ఇది చారిత్రక అవసరం కూడా ఆలోచింపవలసిన సమావేశం కాబట్టి దయచేసి విఘ్నుడైన కుల బాంధవులందరూ కూడా చేతులెత్తి నమస్కరించి ఈరోజు ఈ సమావేశం ముఖ్యాన్ని కూడా మీరు బాహ్య ప్రపంచానికి మరియు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఎన్నికలకు సంబంధించిన మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయులు ఈరోజు అగ్రవర్ణాల పుట్టిన విధంగా కుల బాంధవులకు మున్నూరు కాపులకు బీసీల కోసం తాపత్రపేట అన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారికి ఒక్కసారి కాపు సంఘం పక్షాన వారందరికీ స్వాగతం సుస్వాగతం. బావగారైన రవి బావ గారు ఎంపీ గారికి మరియు వేదికంచిన మన కార్పొరేట్ మన పున్న లచ్చన్న గారికి మరియు షమీపూర్ రాజన్న గారికి, రాజకుమార్ గారికి మరియు చందర్ గారికి మరియు హరిశంకర్ గారికి, మా వినయ భాస్కరణ గారికి, అక్క గారికి అందరికీ పేరు పేరు నమస్కారం. కుల బాంధవులకు అన్యదా బాంచకదు. ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు కాపులం ఉన్నాం. మనం తెలంగాణలో కాపులం ఉన్నాం. ఏం పరిస్థితి ఉండే తెలంగాణ కాపులం గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణాలు ఏంది మన పరిస్థితి? ఏ రోజు కూడా పల్లెకి మోసుడే. మనం పల్లెకి మోసుకుంటూ ఓడ తప్ప కానీ పల్లెకి ఎక్కుదామంటుండగా ఏ రోజు ఎక్కడిచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాకముందు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. ఒక్కసారి ఆలోచించుకోర్రి.
తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్నూరు కాపులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఉండాలి, చదువుకోవాలి, చదువుతో పాటు గౌరవంగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి. ఏంది ఊకే మీరు పల్లకి మోస్తున్నా, మీరు పల్లెకి కూడా ఎక్కాలి కదా, మీ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నది, రాజ్యాధికారం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఏం చేసింది ఆలోచన చేసి? ఏం చేసిండ్రు? నేను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నా. మొదటిసారి 2009 ఎమ్మెల్యేలో మున్నూరు కాపు సంఘము హైదరాబాద్లో నన్ను పిలిచిండ్రు. ఒకసారి మీరు ఎమ్మెల్యే గెలిచిండ్రు కదా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, పోదాం పాండి. రాజశేఖర ముఖ్యమంత్రికి వెళ్ళి మనకు 5-6 గుంటల భూమి తీసుకుందాం, ఎవరన్నా కూడా కుల బాంధవులు హైదరాబాద్కు రావాలంటే వచ్చి ఎక్కడ ఉండలేకపోతున్నారు, రాత్రి ఇంటికి పోతాన్రు, 5 గుంటల భూమి ఎక్కడ అడుగుదాం. అడిగిన తర్వాత చిన్న నివాసం ఏర్పాటు చేసుకుంటే సమావేశాల కోసం ఉందామని చెప్పేసి నేరుగా కాగితం తీసుకొని అందరం కలిసి రాజశేఖర్కి పోయినాం. చూసిండు, 5 గుంటల భూమి అని చేసి నవ్విండు, నవ్వి పక్కకు వారేసిండు. అంటే వెకిలిగా నవ్విండు. మీ మున్నూరు కాపులకు మేము భూమిచ్చుడా అని చెప్పి వెకిలిగా నవ్విండు. బాధపడ్డాం. అదే కాపీని మళ్ళా పట్టుకొని పోయినాం. తర్వాత రోషే గారి దగ్గరికి వెళ్ళినాం. తర్వాత వశపడక దగ్గర పోయి కిరణ్ కుమార్ దగ్గరికి పోయినాం. పోయంగానే ఆయన గదే వెకిలిగా నవ్విండు. మీ మున్నూరు కాపులకు భూమి ఇచ్చుడానే, మీరు ఎప్పుడు గదే దున్నుకుంట బతకాలనే విధంగా నవ్విండు. ఆయన ఎంబడబడితే లాస్ట్కు 5 గుంటల భూమి ఇస్తాము అని చెప్పి రాస్తే ఎక్కడుందని చెప్పి ఎంఆర్ఓను పట్టుకోతే నాగార్జున రూట్లో ఇక్కడ నుంచి 2.5 గంటలు పోతే నాగార్జున శ్మశాన వాటికి ఒక్కొక్క బొంద గడ్డిచ్చింది నాకు. అది చూసినాం. దాని విలువ 10 ఎకరాల 10,000 గుంట ఉంటుంది. దాన్ని క్లీన్ చేస్తే 50 లక్షలు అవుతుంది. అంటే నేను అవమానపరిచే విధంగా తీసుకుపోయి ఎక్కడ ఆ 5 గుంటల భూమి చూపించిండు. అది వద్దన్న అనుకున్నాం. ఇక ఇయ్యరు, మనం కొనే శక్తి లేదు అని చెప్పి బాధపడ్డ రోజులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత మళ్ళీ అదే కాగితం తీసుకొని పోయినాం. జోగురామన్న గారు నేను అందరం కలిసిపోయినాం. అయ్యా మా మున్నూరు కాపులం మేమందరం హైదరాబాద్ నగరంలో ఎక్కడన్నా ఇల్లు కట్టుకొని ఉందామంటే మా అసోసియేషన్ లేదు. గక్కడే నాగార్జున సార్ కాదు కానీ ఇక ఎలిమినర్ సార్ అని ఎక్కడన్నా 5-6 గుంటల భూమి అంటే వెకిలిగా సార్ నవ్వి ఏమని చెప్పన్నా, ఏందా మీది మీరు చిన్న చూసుకుంటారు, దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్న మీరు చిన్నగా అడుగుతారేందా, గొప్పగా అడగండి. ఇంకా ఎలిమినగర్ రూట్లేందా కోకాబట్టలు ఇస్తా అని చెప్పి 5 గుంటలు కాదు 5 ఎకరాల భూమి ఇచ్చే మహానుభావుడు ఉన్నారెవరన్నా? ఉన్నారా లేదా? 5 ఎకరాల భూమి 5 ఎకరాల భూమి ఎకరానికి 100 కోట్లు 500 కోట్ల భూమి ఇస్తే చదును చేసి నేనే కుల పెద్దలు అందరూ పోయి భూమి చదువు చేసి భూమి పూజ చేసుకున్నాం. ఎక్కడ 5 గుంటల భూమి, ఎక్కడ అవమానం పడ్డము, ఎక్కడ కోకాపేట్ల గౌరవం తలెత్తుకునే విధంగా 5 ఎకరాల బూచిన మహానుభావుడు ఎవరు అంటే కాదా కేసీఆర్ గారు? ఒకటి. రెండోది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మొట్టమొదటిగా బీసీ అంటేనే మున్నూరు కాపయ్యా, బీసీలకు మున్నూరు కాపులకు మంత్రి పదవి అని చెప్పి ఆ రోజు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు పక్కన పెట్టుకున్న బీసీ మంత్రిగా ఆ రోజు జోగురామన్ ఒక మున్నూరు కాపు బిడ్డను బీసీ మంత్రిగా ఇచ్చిండ్రు, గౌరవం చేసిర్రు. రెండోసారి కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండోసారి బీసీ మంత్రి వేరేయలే, మళ్ళా గంగుల కమలాకర్ బీసీ శాఖ మంత్రిగా రెండోసారి ఇచ్చిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో బీసీగా మంత్రి ఉన్నారంటే మున్నూరు కాపు మాత్రమే ఉన్నారు. అంటే మున్నూరు కాపుకు ఎంత పెద్దపీట వేసిందో ఒక్కసారి ఆలోచించుకోండి. క్యాబినెట్లో ర్యాంకులో అడ్జస్ట్ కాకపోతే క్యాబినెట్కి ఈక్వల్గా ఆర్టీసీ చైర్మన్ ఇస్తారు. ఆర్టీసీ చైర్మన్ అంటే క్యాబినెట్కి ఈక్వల్ ఉంటుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే ఈ ఆర్టీసీ చైర్మన్ కూడా మున్నూరు కాపు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు సోమారావు సత్యనారాయణ గారికి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిందా లేదా? మరి మొదటిసారి 5 సంవత్సరాలు మున్నూరు కాపులకు ఇచ్చాక ఆర్టీసీ చైర్మన్, రెండోసారి వేరే కులంకి ఇస్తానులే, రెండోసారి కూడా మున్నూరు కాపుకు బిడ్డకి ఇచ్చిండు. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కూడా ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిండు. ఒక ప్రముఖమైన స్థానాలలో మనకు పెద్దపీట వేసింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. జిహెచ్ఎంసీ అంటే గుండెకాయ, జిహెచ్ఎంసీ మేయర్ అంటే గుండెకాయ. ఏ రోజున జిహెచ్ఎంసీ మేయర్గా మనం చూసినామే. మొట్టమొదటిసారిగా ఈ జిహెచ్ఎంసీ ఈ తెలంగాణ గుండెకాయకు మున్నూరు కాపు బిడ్డ ఉండాలని చెప్పి ఆ రోజు మొట్టమొదటి చైర్మన్గా బొంతు రామ్మోహన్ ఒక మున్నూరు కాపు బిడ్డకు జిహెచ్ఎం చైర్మన్ ఇచ్చిందా లేదా? మీకు కళ్ళ ముందు కనబడలేదా? తదనంతరం మరి మొదటిసారి ఇచ్చినాం కదా, రెండోసారి మీకేం రూల్ ఉందా అని అడిగినా కానీ రెండోసారి కూడా ఈరోజు మనకు కేకే గారి కూతురు విజయలక్ష్మి గారికి రెండోసారి కూడా జిఎంసీ మేయర్గా ఇచ్చిందా లేదా?
అంటే నీ కళ్ళ ముందు మున్నూరు కాపును అవమానపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినాము, నిన్ను గుండె కత్తుకొని పెద్దపీట వేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాము. ఆలోచించుకోండి ఒక్కసారి. రైతు బంధు ఎవరికి ఉపయోగపడ్డది? హైదరాబాద్ వారికి రైతు బంధు పడ్డదా? రైతు బంధు 80 నుంచి 90% ఉపయోగపడ్డది ఆ గ్రామాల్లో ఉన్న మున్నూరు కాపు బిడ్డలకు. ఉందా లేదా ఒక్కసారి ఆలోచన. మేము అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం, సంతోషంగా సుఖ సంతోషంగా రైతు బంధును రైతు బీమాను ఎక్కువ ఉపయోగపడ్డది ఎవరికంటే ఈ మున్నూరు కాపు బిడ్డలకు. అయిందా కాదా? అంటే మున్నూరు కాపులకు ఒక్కటి కాదు రెండు కాదు పెద్ద గొప్ప స్థానాల్లో నిలబెట్టింది ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. అవునా కాదా? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 23 నెలలే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ రోజు కేసీఆర్ గారి పక్కకు బీసీ మంత్రిగా మున్నూరు కాపులను పెట్టుకుంటే ఈ క్యాబినెట్లో మున్నూరు మంత్రి ఉన్నాడండి. ఎవరన్నా అవమానం చేసిందా లేదా? ఈ క్యాబినెట్ అనేది నువ్వు మంత్రి పదవి ఏకున్న మధ్య, కానీ జాతి మున్నూరు కాపు జాతిని నువ్వు అవమానం చేసినావు, నువ్వు అనర్హునివి, నువ్వు మంత్రి పదవికి అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనని అవమానం చేసింది. అన్యాయం చేస్తే సహిస్తాం, అవమానం చేస్తే సహించాం. అవమానం చేసింది ఈరోజు మనల్ని. మరి నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక్కసారి ఆలోచించుకోర్రి. పెద్దపీట వేసినది ఏ పార్టీ? గౌరవం ఇచ్చింది ఏ పార్టీ? అవమానం చేసింది ఏ పార్టీ? ఒకరు అంటారట మొన్న, ఏందా మున్నూరు కాపులకు మంత్రి పదవి ఉన్నారు, కొండాసు యొక్క భర్త మున్నూరు కాపు కాదా, ఆమెకి ఇచ్చినావు అన్నాడు. ఇచ్చినావు సరే, ఎంత ఇబ్బంది పెడుతున్నావే ఆమెను, ఎంత కష్టపెడుతున్నావే? అంటే ఈరోజు ఉన్న ప్రభుత్వము మున్నూరు కాపులకు వ్యతిరేక ప్రభుత్వము. దయచేసి ఆలోచించుకోండి. ఈ ఎన్నికలలో సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ ఈరోజు జూబ్లీ హిల్స్లలో సంఖ్యాపరంగా ఉన్నది మున్నూరు కాపులం. అవునా కాదా? ఒక్కసారి ఈరోజు మున్నూరు కాపులు తలుచుకున్నాక గెలుపు ఒకటే కష్టమా? మనకు గెలుపు సునాయాసం, ఆసానం. ఈరోజు రాజకుమార్ 26 సంవత్సరాలకే టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చింది. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మన రాజకుమార్ అంటే ఎక్కడ రామన్నగూడంగా ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా ఏముండడంగా తప్పక మున్నూరు కాపులకు అటెండ్ అవుతాడు. తన పెళ్లి కరీంనగర్ ఉండగా పోయి అటెండ్ చేసిన ఘనత ఈరోజు మనకు ఆ రోజు రామన్న గారు. అంటే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మున్నూరు కాపులకు పెద్దపేట వేసింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీని కడుపులో కూర్చునే బాధ్యత మనదా కాదా? మన సంగతి తెలుసు కదా, అన్నం పెడతాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాం. ఒక్కసారి మనకు అవకాశం ఇస్తే జీవితాంతం కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. జీవితాంతం మనకు ఒక అవకాశం ఇస్తే జీవితాంతం కడుపులో పెట్టుకొని చూస్తే నార్తలు ఇచ్చుకుంటూ కూర్చుంటాం మనం, దివనార్తలు ఇచ్చుకుంటూ కూర్చుంటాం మనం. శాపం పెట్టాం మనం. మరి ఈజో కడుపు నిండి అన్నం పెట్టినా, మన కుటుంబానికి అన్నం పెట్టినా ఈ పార్టీకి అండగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉన్నది. మా మీద ఒత్తులు వచ్చినాయి, చాలా ఒత్తులు వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి మా అందరికీ. కానీ ఒకటి చెప్పినాం, మేము తప్పు చేస్తే మా కమ్యూనిటీకే చెడ్డ పేరు వస్తాయి కాబట్టి మేము తప్పు చేయమని చెప్పేసి స్టాండ్గా నిలబడ్డాం మేము పార్టీ కోసం, ప్రభుత్వం కోసం. అందుకే మా సోదరులారా వినయపూర్వకంగా మీకు నమస్కారం చెప్తున్నాను. ఒక్క ఓటు కారిపోవద్దు. ఈరోజు రెండు సంవత్సరాలు వచ్చింది, భయభ్రాంతకు గురి చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, భయభ్రాంతకు గురి చేస్తుంది. వలసలు పోతున్నారు, ఉపాధి లేదు, ఇన్వెస్టర్లు వస్తా అంటే భయపడుతున్నారు. ఇన్వెస్టర్లు వస్తేనే కదా మన కడుపు నిండేది. మన ఇన్వెస్టర్ రాకపోతే కడుపు కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి పాత రోజులు రావాలంటే ఈరోజు జూబ్లీ హిల్స్లో మన అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందాలంటే ఆ భవిష్యత్తు మీ చేతులు ఉంది. మున్నూరు కాపులు ఓటు దలుచుకున్నాక ఒక్క ఓటు గారిపోకుండా ఇచ్చినాక ఆ యొక్క విజయం సునాయాసం. దయచేసి రేపు పొద్దున రామన్న ఇదే సంవత్సరాలే అరే గెలిచిందంటే మున్నూరు కాపులతో గెలిచిన విధంగా ఈరోజు మనం అందరంగా ఏకతాటిగా ఉండి ఆ విజయాన్ని వచ్చి మా అందరి గౌరవం పెంచండి. మీరు మమ్మల్ని బలోపేతం చేస్తే మేము కులాన్ని బలోపేతం చేస్తాం, మేము వర్గాన్ని బలోపేతం చేస్తాం. మా చేతులు బలోపేతం చేయాలంటే ఈ ఎన్నికలు గెలిపియాలి. మా ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిపిస్తే మా చేతులు బలోపేతం అవుతాయి. మా చేతులు బలోపేతం అయితే కులం బలోపేతం చేస్తాం. మాకు వేరే పనేం లేదు. పార్టీ ముఖ్యము, కులం ముఖ్యం, అంతకన్నా ఎక్కువ మాకేం లేదు. కాబట్టి విన్నులైన పెద్దలందరూ ఆలోచించండి. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఒక శక్తిగా మారాయి. మేమందరం ఇక్కడ ఉంటాం. శక్తిగా మారి నీ ఓటు వేయాలి, నీ పిల్లల ఓటేయించాలి, నీ బంధువుల ఓటేయించాలి, దూరం ఉన్న ఓట్లు తీసుకొచ్చి ఒక్క మున్నూరు కాపు ఓటు కారిపోకుండా ఇస్తే ఆ యొక్క విజయం మాకు అందరూ చెప్పి మీ అందరికి చేతి ఎత్తిన అవసరం. జై మున్నూరు కాపు. థ్యాంక్ యూ అన్న. అన్నగారు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ
కేసీఆర్ గారే మున్నూరు కాపులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోయేందుకు ఎంతో దోహదపడ్డారు. అదేవిధంగా 7 రాజ్యసభ ఉంటే 3 రాజ్యసభ కూడా మున్నూరు కాపులకు ఇవ్వడం జరిగింది. మొన్నటి 23 ఎలక్షన్లు కూడా 10 ఎమ్మెల్యే టికెట్లు కూడా మున్నూరు కాపులకు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిదే. ఇప్పుడు మన కృష్ణానగర్ రాజన్న మామిండ్ల రాజన్న చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్న రామన్న గారికి మరియు రవణ గారికి, మరి కాంగ్రెస్ పార్టీకి మరివృక్షంలాగా పనిచేసిన మన పొన్నాల లక్ష్మయ్య గారికి, ఆయనకు కూడా ఎంత అన్యాయం చేసిందో అందరికీ తెలుసు. నేను మాట్లాడాల్సిన అర్హత నాకు లేదు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి అందరికీ కూడా నమస్కారాలు. మేము రామన్నకి చెప్పదలిచింది ఒకటే, తెలంగాణలో అన్న వీళ్ళంతా రైతు బిడ్డలే, మేము ఎంత పచ్చగా కనపడుతుందో చూడండి రామన్న గారు మీరు ఒకసారి. తెలంగాణలో రాజకీయ కలుపు మొక్కలను ఏరేసింది కేసీఆర్ గారు. రైతుల్లో కలుపు మొక్కను తీసి అన్నం పెట్టేది కాపులు. అందుకే ఏ పచ్చదనం ఏది వేసినా కూడా మేము వంగి నమస్కరిస్తామన్నా. నేను ఇంతకుముందు టీడీపీలో కూడా పనిచేశా గోపన్నప్పుడు. పెద్ద ఆయన కూడా మీరేమనుకో దయచేసి రెండు క్షణాలే చెప్తాను. పెద్ద ఆయన మా క్లాసులు ఇచ్చేవాళ్ళు కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు. ఆయన పిలవక 3 నెలలకోసారో 2 నెలలకోసారో చెప్పుదురు. మా గండిపేటకు వచ్చి నీరు మీరు కార్యక్రమం మీద ఆయన చెప్పబట్టి మాకు చెప్పాడు. నీరు మీరు, ప్రజల వద్దకు పాలన, ఇలాంటి క్లాసులు ఎన్నో ఇచ్చారు మాకు ఆయన. ఆయన 2 నిమిషాలు మాట్లాడతానంటే 1 గంట సమయం గడిచినా మాకు తీరేది కాదు. అది ఇక్కడికి నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు స్కూల్ పోయినట్టు అనిపిస్తుంది, మనసు నిర్లిప్తంగా చల్లబడ్డట్టు అనిపిస్తుంది ఆయన చూస్తే. కేసీఆర్ గారు కాపులు 50% తెలంగాణలో ఉన్నారన్న 50% బలోపేతం చేస్తారు. 50% కేసీఆర్ గారు కూడా మాకు న్యాయం చేశారు. ఇందాక గంగుల కమలాకర్ అన్న చెప్పినట్టు ఆకుల లలితమ్మ దగ్గర నుంచి తీసుకొస్తే కేకే దాకా, కేకేను కూడా సీఎం గారి పక్కన కూర్చోబెట్టి సీఎం అంత తోడిగా మనకు ప్రతి మీటింగులో కాపులను గౌరవించాడు. ఇది అవునా కాదా చెప్పండి. కాపుల్ని ఎతికెతికి కూడా ఆయన పెద్ద ఆయన తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో మనం సపరేట్ ఉండాలని, మనకి ఇట్లా వెనుకబడిపోతున్నాం అనేవి కూడా చాలా చెప్పిండ్రు. అన్న కాపులము ఈరోజు హైదరాబాదులో జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ, షేర్లింగంపల్లి కాన్స్టెన్సీ, మీ కుకడపల్లి నుంచి పోతే దాదాపు కొన్ని వేల కుటుంబాలనైనా ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో కాపులు 300 కాపులు ఒకటే 45 నుంచి 50 వేల ఓట్లు ఉన్నాయని ఇవాళ కాపులకు 300 కాపులకు జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో. షేర్లింగంపల్లి కాన్స్టెన్సీలో 1,00,000 పైన ఉన్నాయన్న. ఇవాళ అవునా కాదా చెప్పండి ఒకసారి. మేము కేవలం క్యాండిడేట్లను చూస్తలేమన్నా, టీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం మొదటి నుంచి. టీఆర్ఎస్ పార్టీ మా కాపులకు ఉన్న దాంట్లో 30% న్యాయం చేసింది అందరికీ. ఇప్పుడు గంగుల కమలాకర్ అని చెప్పినట్టు అందరి పేరు నేను చెప్పలేదు, 30% న్యాయం చేసిండు పెద్ద ఆయన మనకు. దానికోసము మనం పార్టీ కోసం పనిచేయాలి. నేను గోపన్నతో కూడా పనిచేసిన టీడీపీలో, అందరితో పనిచేసిన, పెద్ద ఆయనతో కూడా పనిచేసిన. ఈరోజు మనం జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ సునీతమ్మ గారిని గెలిపిస్తున్నాం, వీళ్ళని గెలిపిస్తున్నాం అని అనుకునే బాధ్యత కంటే టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నామనే నినాదమే మన కాపులకు రావాలి. దయచేసి అన్న మీరు మాకు పిల్లోని ఇచ్చాము, అప్పుడు ఆయన కార్పొరేటర్కి ఇచ్చాము. ఒకటి బలవంతంతోనే మా రవణ పిలుపుతో, గంగుల కమలాకర్ అన్న పిలుపుతో, వీళ్ళ పిలుపుతోనే ఇంతమంది వచ్చాము ఎక్క ఎలక్షన్కే. అన్న దయచేసి మా కాపుల్ని మీరు ఒక డివిజన్కు 4కే ఇవ్వండి అన్న. ఇప్పుడు 7 అవుతున్నాయి, 10 అవుతుంది, 12 అవుతున్నాయి అంటున్నారు. ఒక 4కి ఇవ్వండి. 10 డివిజన్లు అయితే 4 కాపులకు ఇవ్వండి అన్న చాలు మాకు. మేము 40% 30% అడగట్లేదు. ఒక డివిజన్కు కాపులను 3 నుంచి 4కి మీరు కార్పొరేటర్లు ఈసారి ఇవ్వండి. మా దగ్గర ఎక్స్ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ అన్న, నన్నపనే నరేంద్ర అన్న, రవి అన్న, గంగుల కమలాకర్ అన్న, వీళ్ళందరూ కూడా దాదాపు అందరు మీ వెనకాలే ఉన్నారు. పార్టీలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా కొందరే ప్రలోభాలకు పోతున్నారు, కానీ వాళ్ళ మనసులో తెలంగాణ అనే భావనే ఉంది, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనే భావనే ఉందన్న. దయచేసి మీరు మా రాజ్ పటేల్కి డిన్నర్కి వచ్చినా కూడా మిమ్మల్ని అందరూ మా యువకులు వస్తే అన్న 1 గంట టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ రోజు మీరు నిలబడ్డారు మమ్మల్ని గౌరవించి. దయచేసి
తెలంగాణలో కాపుల బలం 50% అన్న. దాన్ని మీరు గమనించి ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మా రైతు బిడ్డలకు, రైతులకు, కాపు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. అన్నగారి ముందు ఈ విన్నవించుకునే సమయం నాకు వచ్చింది కాబట్టి నేను ధన్యుడిగా మాట్లాడు. థ్యాంక్ యూ రాజన్న. పెద్దలు మాజీ మంత్రివర్యులు పొన్నా లక్ష్మయ్య గారిని మాట్లాడవలసి కోవచ్చు. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న సహచర తమ్ముళ్ళు, అన్నలైతే ఎవరు లేరు, ముందున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక విషయం నా గురించి ఏదో మాట్లాడినట్టున్నారు. నా గురించి మాట్లాడుకోవడం మంచిది కాదేమో, కానీ నాకంటే ముందు మన వాళ్ళే ఎవరు ఎందుకు వచ్చారు, ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసిందని ఆలోచించుకునే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. అంతకంటే ఎక్కువ మాట్లాడదు. ఇదొక్కటేనా? కాదు, కులగణన చేపడుతున్నాం. 2014లో గణాంకాలు బయటకు వచ్చాయి. 2023-24 చేసిన గణాంకాలు బయటకు వచ్చాయి. కానీ చరిత్రలో ఎప్పుడన్నా ఏదన్నా కమ్యూనిటీ గతంలో కంటే జనాభా తగ్గిపోయిందా ఎప్పుడన్నా ప్రపంచంలో? కాదు. ఒక 3 దేశాలలోనే ఈ మధ్య కాలంలో, సౌత్ కొరియా లాంటి దేశం, ఇంకేదో దేశం ఎక్కడ చూశాను గూగుల్లో, ఆ మూడిట్లో కొద్దిగా 1%, 0.5% తగ్గింది జనాభా. మిగతా ప్రపంచమంతా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు వాళ్ళలో అత్యంత అధికంగా ఉన్న వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకునే ప్రజలకు జీవనాధారాన్ని సంపాదించి పెడుతున్న వృత్తి మీద ఉన్న కాపులు, మున్నూరు కాపులు జనాభా తగ్గుతుందా? ఇంతకంటే అవమానం ఇంకేమన్నా ఉందా? ఇంతకంటే ఇంకేదన్నా? ఈయనెవరు? ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన గురించి చెప్పాలా? నేనేదో మాట్లాడాడే, ఆయన ముఖ్యమంత్రి, ఆయనతో పాటు ఉన్న ఆయనే కాంగ్రెస్ అభ్యర్థి. ఓకే, నాకైతే ఏం తేడా కనిపించలేదు ఇద్దరిలో. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుండదేమో. కానీ మొన్న ఏదో సుమోటోగా 99 మందిని ఏదో గుర్తించారని విన్నాను. బైండ్ ఓవర్. అందులో ఎవరున్నారో మొదటి పేర్లు ఏదో మీకు బాగా తెలుసు. నేను ఆరోపణ కోసం చేయట్లేదు, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తెలియకుండా, అవగాహన లేకుండా, అనుభవం లేకుండా అహంకారంతో మాట్లాడే వ్యక్తులను సుమోటగా లోపటేయాలి. ఇది ప్రభుత్వమా? ప్రజల కోసం కాదా? చట్టాలు ఎందుకున్నాయి? చట్టాలు దేనికోసం చేస్తాం? అందుకోసం ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నా అదృష్టం ఏమిటో కానీ నేను 12 ముఖ్యమంత్రులతో కలిసి మాట్లాడే అవకాశాలు దొరికినాయి నాకు. ఈయన 13వ ఆయన. 78 నుంచి 47 సంవత్సరాల రాజకీయ జీవితం అంటే యాక్టివ్ ఉండొచ్చు, ఇన్యాక్టివ్ ఉండొచ్చు, కంట్రిబ్యూషన్ ఉండొచ్చు, కంట్రిబ్యూషన్ లేకపోవచ్చు, రాజకీయాలు ఉంటాయి, అది వేరు. కానీ నా జీవితంలో ఇంత దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని, ఇంత దౌర్భాగ్యపు వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూసే దురదృష్టం కలిగినందుకు చింతిస్తున్నాను. కేవలం ఆరోపణ కాదు, వాస్తవాలు చర్చకు వస్తే అన్ని ముందర పెడతాను. ఇవాళ కాపులకు వ్యవసాయం, పంట కొనుగోలు సరిగ్గా చేస్తున్నారా? విత్తనాల ధరలు పెంచినారా? రైతు బంధు ఎగ్గొట్టినరు, మళ్ళీ ఇప్పుడేదో అంటున్నారు. బోనసు గతంలో ఇవ్వకుండా ఇప్పుడేదో ఎలక్షన్ ఉన్నదని కొద్దిగా మొదలుపెట్టినట్టు కనపడుతున్నది. అవునా కదా? ఇవన్నీ ప్రశ్నిస్తే ఓహో ఆహా అనడం కోసం కాదు, నీ వ్యక్తిత్వం, నీ పరిపాలన, దీని మీద ఆలోచించ అవకాశం మనకు దొరికింది. అత్యంత ఎక్కువగా ఉన్న అణగారిన వర్గాలలో ఉన్నవాళ్ళం మనం ఒక నిర్ణయం తీసుకుంటే
మిగతా వాళ్ళంతా మనతో వచ్చే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మన మంచి కోసం. సరే, ఇక బీసీలు రిజర్వేషన్లు ఇవన్నీ ఏదో మాట్లాడుతున్నారు. పాపం కొత్తగా వచ్చింది కదా, చరిత్ర లోపల చట్టం తెలియదు, న్యాయస్థానాలు ఏం చెప్పినవి తెలియదు. ప్రతిసారి న్యాయవాదులతో కూర్చొని మాట్లాడతాడట రిజర్వేషన్ మీద. కోర్టుకి ఇచ్చినప్పుడు, కోర్టు నుంచి వచ్చినాక, సుప్రీంకోర్టుకు పోయే ముందు, సుప్రీంకోర్టు వచ్చినాక, క్యాబినెట్ మీటింగ్ ముందు, క్యాబినెట్ మీటింగ్లో, క్యాబినెట్ తర్వాత మళ్ళా పరిశీలిస్తామనే మాట చెప్పి ఎవరిని నమ్మించడానికి చేస్తున్నావా? చరిత్ర లేదా? సాక్ష్యాలు లేవా? అందుకోసం ఇక్కడ ఒక విషయం, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ అణగారిన వర్గాలను గౌరవ స్థానంలో ఉంచడానికి చేసిన ప్రయత్నాలు తెలుసుకోక తప్పదు. 58 రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్లు కానీ సబ్జెక్ట్ టు కరెక్షన్ 1 or 2 ఐ హ్యావ్ గాన్ త్రూ. అనగారిన వాళ్ళు కలిగేశారు. అందులో మనకు సరి అయిన స్థానాన్ని ఆపాదించారు, ఇచ్చారు. ఇది కాదంటామా? కాదనలేని నగ్న సత్యాలు కదా. మేము వాస్తవాలు చెప్తే వాస్తవాలను ముందు పెట్టి నిన్ను నిలబెట్టడానికి చేసే ప్రయత్నమే చేస్తున్నాం కానీ, నిన్ను మేల్కొల్పడానికి చేసే ప్రయత్నమే చేస్తున్నాం కానీ, నిన్ను కాదని లేకపోతే ఇంకేదో కానీ డొంక తిరుగుడుగా కింద పడేసే ప్రయత్నం మేము చేయట్లేదు. అది మా ఉద్దేశమే కాదు. మంచి చెడు సమాజంలో చరిత్రలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మంచి మంచే, చెడు చెడే. చెడుకు ప్రత్యామ్నాయం సమయం పడుతుంది. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఇదే ఎక్కువ అనుకుంటున్నారు అందరూ. ఈ ఎలక్షన్ తోటి మరో చెంపదెబ్బ. ఇక అట్లా అనుకుంటే ఇంకోటి అంటే బాగుండదు కదా, అదే బెటరేమో. సో మనమంతా కలిసికట్టుగా మన వర్గాలందరినీ ఐకమత్యంగా ఉంచడానికి చేసే ప్రయత్నంలో మొదలు మనం మంచుకుండాలి. మనం మొదలు మంచుకుంటే మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం మరింత పెంపొందుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. మరింత ఎక్కువ మెజార్టీతో గెలవడానికి చేసే ప్రయత్నంలో ఈ సమావేశం కానీ, ఈ సమాయత్తం కానీ, ఈ దీక్ష కానీ, ఈ ప్రకటన కానీ, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు, శపథం మనం అంతా శపథం చేస్తున్నామని ఒకసారి చేతిలో పెట్టు. ఖచ్చితంగా పనిచేస్తామని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాజ్యసభ సభ్యులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జై మున్నూరు కాపు. ఒక్కసారి అందరు గట్టిగా చేతులు ఎత్తాలి. జై మున్నూరు కాపు. వేదిక అలంకరించిన పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు సీనియర్ అన్న పొన్నాల లక్ష్మయ్య గారు, అన్న వినయ్ భాస్కర్ గారు, కోరకండ్ చందర్ గారు, షమీపూర్ రాజు గారు, కార్పొరేటర్ రాజ్ కుమార్ గారు, హరిశంకర్ గారు, దావా వసంత గారు, శ్రీకాంత్ గారు, నాగేశ్వరరావు గారు, దిండిగాల రాజేంద్ర అన్న, వెంకట్, మహేందర్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులు, కుటుంబ సభ్యులు, ముందున్నటువంటి నా సోదర సోదరులు అందరూ, మన మున్నూరుగా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఒక్క రోజులోనే ఇంతమంది, ఒక యూసుఫ్ కూడా పక్క నుంచి మనకు ఇంత మంచిగా జూబ్లీ హిల్స్లో చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల తర్వాత అత్యంత ఎక్కువ ఓటు కలిగినటువంటి కమ్యూనిటీ మనది మాత్రమే. ఇది అన్ని టీవీలు, అన్ని సర్వేలు, అన్ని రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా మనం ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడే ఉన్నది. మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఇప్పుడే ఉన్నది. ఒక్కరోజే రాత్రిపూటనే మళ్ళీ ఈ మీటింగ్ వర్షం పడుతుందన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వస్తామన్నా అని చెప్పేసి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున. వర్షం రాకపోతే అన్నా వర్షం రాకపోతే అన్నా ఇప్పుడు 50% ఉన్నాం. అతిపెద్ద మీటింగ్ పెట్టాలనుకున్నాం. దానికి వరుణుడు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు సహకరించినందుకు వరుణదేవుడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, గత తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇందాక కమలాకర్ బాబు గారు పూర్తిగా డాటా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన కమ్యూనిటీని కేసీఆర్ గారు ఎంత బాగా చూసుకున్నారు అనే దానికి కొన్ని నిదర్శనలు చెప్పారు. ఇంకా కొన్ని పాయింట్లు నేను చెప్తాను. కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇది చాలా పెద్ద కమ్యూనిటీ. ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతుల కులం. రైతులంటేనే కాపులు,
మున్నూరు కాపులంతా కూడా కష్టపడి పనిచేసుకుని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వీళ్ళని మనం చాలా బాగా చూసుకోవాలని చెప్పేసి ఎక్కడికక్కడ నిజంగా కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం పెట్టిన తర్వాత అన్ని ప్రాజెక్టులు నిండిన తర్వాత మాత్రమే మనందరం కూడా జర పచ్చగా ఉన్నామని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మనమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అంతకుముందు అయితే 36 లక్షల టన్నులు పండితే ఇప్పుడు 3 కోట్ల టన్నుల ధాన్యం పండడానికి కారణం కేసీఆర్ గారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పుకున్నా అది చెరిగిపోయింది కాళేశ్వరం కేసీఆర్ గారి ముద్రతోని మాత్రమే ఇది సాధ్యమైంది. మీరు ఎన్ని చెప్పుకున్నా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇంకా ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు దాదాపు మనందరినీ 9 మంది ఎమ్మెల్యేలను చేశారు, కమ్యూనిటీలో 6 ఎమ్మెల్సీలను చేశారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉండే 6 ఎమ్మెల్సీలు ఉంటే 3 ఎంపీలను చేశారు. 3 ఎంపీలు ఎవరంటే మహామహులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్లు చేసినటువంటి కేశవరావు గారిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ చేసి ముఖ్యమంత్రులు అవ్వాల్సిన డి శ్రీనివాస్ గారిని, మరొక ఈ మధ్యన అన్న కూడా అక్కడ మేమందరం కూడా అవమానాలు భరించలేక వాళ్ళు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక కేసీఆర్ మన ఈ పార్టీలో జాయిన్ అయితే హక్కున చేర్చుకొని బ్రహ్మాండమైన రాజ్యసభ నాకు కూడా మొదటిసారి 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడే కేసీఆర్ గారు చెప్పారు, ఇది 2 సంవత్సరాలు నీకు కాదు రవి, నీకు 8 years ఉంటుంది, ఖచ్చితంగా నీకు రెన్యువల్ చేస్తాం, వాళ్ళకు 6 సంవత్సరాలే ఉంటుందని చెప్పి మన పార్టీ ఓడిపోయి కూడా ఒకే ఒక్క సీటు రాజ్యసభ వస్తుంటే కూడా ఇంట్లో ఉండంగా సంతోషాన్ని ఉండంగా ఇంకా ఇంట్లో ఉండంగా పార్టీ సీనియర్లు ఉండంగా కూడా నేను రవిచంద్రకి మాట ఇచ్చినా లేదు ఖచ్చితంగా రవిచంద్రకే ఇవ్వాలని చెప్పి రామన్న, హరీష్ అన్న, కేసీఆర్ గారు కూర్చోబెట్టి నాకు ప్రకటించారు. దానికి మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇవన్నీ ఒక్కటి కాదు, 2 కాదు, ఇంతమంది పెద్దలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలు కూడా మీ పేర్లు చెప్తా. ఇప్పుడు మన పార్టీలో లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మన వాళ్ళు చాలా న్యాయం చేశారు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్లో బీసీలకే 19 సీట్లు ఇచ్చిండ్రు, మొత్తం బీసీలకే. దాంట్లో మన కమ్యూనిటీకి ఇచ్చింది 3 సీట్లు. 1 ఆది శ్రీనివాస్ గారికి, 2 కమలాకర్ బావ మీద ఓడిపోతారని తెలిసి ఇచ్చినటువంటి శ్రీనివాస్ సీటు, 1 ఆడం సంతోష్ గారి సీటు. అంటే కాపులను తొక్కడం అప్పటి నుంచే స్టార్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది మోసపూరితమైన పార్టీ, దాన్ని కాపులకు తీవ్రమైన అన్యాయం చేసే పార్టీ అది. ఎందుకంటే అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న డి శ్రీనివాస్ గారిని చేయలేదు. అవన్నీ అవమానాలు మింగి భరించలేకనే మన పార్టీలో జాయిన్ అయితే కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని ఇమీడియట్గా రాజ్యసభ చేశారు, రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇవన్నీ చరిత్ర మర్చిపోదు, మనం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మనల్ని చాలా బాగా చూసుకున్న కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలి. మనం అడగకముందే ఇందాక బావగారు చెప్పినట్టు కోకాపేటలో విలువైన 5 ఎకరాల భూమి మనకిస్తే మన పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోదరులు, కాపు సోదరులకు 6.7 ఎకరాల విలువైన భూమి ఇచ్చారు. అంటే అది దాదాపు 1000 కోట్ల భూమి, మనది 750 కోట్ల భూమి ఇప్పుడున్న విలువ ప్రకారం. వరస్ తక్కువ వేసుకో 500 కోట్ల రూపాయి భూమి మనకు ఒక్కరికే ఇచ్చారా? ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ బీసీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ కానే కాదు. మీరు ఇప్పుడున్న అధికారంలో మీరు 42% రిజర్వేషన్లు ఇస్తా అనే కామారెడ్డి డిక్లరేషన్లో ఒక ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చెప్పి ప్రకటించిన మీరు మీ దగ్గరున్న మంత్రి పదవులు ఇవ్వరు, మీ దగ్గరున్న కార్పొరేషన్లు ఇవ్వరు, మీ దగ్గరున్న సంవత్సరానికి పెట్టే 20,000 కోట్ల బడ్జెట్ ఇవ్వరు. 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఒక కాపు మంత్రి లేని టర్మ్ ఉన్నదంటే ఇప్పుడు ఇదొక్కటే. ఇది దౌర్భాగ్యం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాపు సోదరులను సహించేదే లేదు. మనం ఖచ్చితంగా ఇక్కడ బుద్ధి చెప్పాలి అంటే జూబ్లీహిల్స్లో మన చేతిలో ఉన్న అవకాశం. ఒక రౌడీ మూక అంటే చాలా, నేను రౌడీని కాదని చెప్పుకుంటున్నారు. బైండోవర్ కేసులో వాళ్ళ నానున్నాడు, వాళ్ళు నామినేషన్ వేసిన రోజు కత్తులు కటార్లతో స్వైర విహారం చేసిన హైదరాబాద్ మొత్తం, జూబ్లీహిల్స్ అంతా చూసింది, రాష్ట్రం మొత్తం చూసింది, దేశం కూడా చూసింది. ఈ హైదరాబాద్లో 28 రాష్ట్రాల ప్రజలు ఉంటారు. బతకడానికి వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు, జీవించడానికి వచ్చిన వాళ్ళు, కంపెనీలు ఉన్నారు, ప్రపంచ కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు క్రియేట్ చేశారు.
అద్భుతంగా డెవలప్ చేసి పెట్టారు కేటీఆర్ గారు. ఒక అమెరికా సిటీని తలదన్నే విధంగా చూసి పెట్టారు. మనంగా చెప్పాల్సిన పక్కనున్న అందరు వచ్చి సినీ హీరోలు కూడా చెప్పారు. ఇంత మహత్తరంగా డెవలప్ చేసిన దాంట్లో ఒక రౌడీలకు స్థానం లేదు లేదు. ఆ కుటుంబం అధికారాలకు వస్తే ఎమ్మెల్యేలను ఎంపీలను మమ్మల్నే తిరగలేని పరిస్థితి తిరగని అని బెదిరిస్తుంటే సామాన్య ఓటర్లు మీరు మనం ఎక్కడ తిరుగుతాం? ఇది ఇక్కడే ఆపాలి, ఇక్కడే ఆప్ చేయాలి. ఇది మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్గా గెలిచి 3 సార్లు గెలిచినటువంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్లో సునీత గారిని అత్యధిక మేయటితో బ్రహ్మాండంగా గెలిపించుకునే బాధ్యత మనం తీసుకోవాలి. మనమే ఎందుకు తీసుకోవాలంటే మనం స్వయాన రైతులం, రైతు బిడ్డలం. మనం మిగతా బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని పోయే మనస్తత్వం, గొప్ప మనసు మన రైతులకు, మన వాళ్లకు ఉన్నది కాబట్టి మన బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ముస్లింల తర్వాత ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద కమ్యూనిటీ మనది కాబట్టి మనకే ఈ కీలకమైన బాధ్యత కేటీఆర్ గారు మన మీద పెట్టి మన వాళ్ళందరినీ కూడా తిప్పుతున్నారు. ఇది మనం గ్రహించాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం చేస్తే, ఇప్పుడు మనం ఒళ్ళు దాచుకుంటే, ఇప్పుడు కష్టపడకపోతే ఒకసారి వాళ్ళు వస్తే ఈ జూబ్లీల్స్ ఏమవుతుందో కూడా మనం కూడా ఖరాబ్ చేసినట్టుగానే మన బాధ్యత కూడా ఉంటుంది. దాన్ని మనం ఖరాబ్ చేద్దామా, బాగు చేసుకుందామా, మన మీదనే ఉంటుంది. అదొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ను ప్రశాంతంగా ఉంచాలి, తీవ్ర అన్యాయం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు 85-90 కులాలకు బీసీ మంత్రిగా ఉన్నటువంటి కమలాకర్ బాబు చాలా విలువైన ల్యాండ్లు కోకాపేటలో ఇచ్చారు, ఉప్పల్లో ఇచ్చారు, హైదరాబాద్ చుట్టూ ఇచ్చారు. వాటికి రిలీజ్ చేసిన డబ్బులు ఇప్పుడు ఇయ్యమంటే బీసీ శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు నేను అడిగితే బడ్జెట్లో డబ్బులు ఎక్కనే అన్నా ఇప్పుడు లేవే అంటున్నాడు. ఎందుకంటే బీసీ శాఖ మంత్రిగా ఉన్న మీరు ఖచ్చితంగా ఈ మొత్తం కులాల బీసీ కులాలు అందరికి ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ల్యాండ్లకు మీరు డబ్బులు రిలీజ్ చేయాలి. మీరు ఖచ్చితంగా కూడా న్యాయం చేయాలి. దాన్ని పట్టించుకోవట్లేదు. మీ చేతులున్న ఏ ఒక్క పని చేయకుండా నిన్న మాత్రం అలవిగాని హామీలు ఇచ్చి అక్కడికి పోయి సినీ కార్మికులను మేము హాలీవుడ్ తీసుకొస్తా అని చెప్పారు. ఏం హాలీవుడ్ అండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఆస్కార్ అవార్డు కూడా సాధించి పెట్టే ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 1000, 1500, 2000 కోట్ల బడ్జెట్ సినిమాలు తీసే మనవాళ్ళు ఉండగా నీకు హాలీవుడ్ ఎందుకు? నువ్వు చేసే హామీలు ఎక్కడ? ఇంతవరకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలే కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చే హామీలు ఫ్యూచర్ సిటీ అన్నిటికీ అదే పేరు. ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదన్నా. ఎందుకంటే మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మా సోదరులందరం కూడా మీకు కష్టపడి మీకు ఖచ్చితంగా కూడా మా బాధ్యత అందరికీ ఈ 7 డివిజన్లలో తిరిగి మాతో పాటు మిగతా కమ్యూనిటీలు, ఎందుకంటే లంబాడా సోదరులు మంత్రి లేరు, ముస్లిం సోదరులు మంత్రి లేరు, ఒక యాదవ్ మంత్రి లేడు, ఒక కాపు మంత్రి లేడు. ఇంత వరస్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టి కూకటి వెళ్లతో ఇప్పటి పీకే ప్రోగ్రాం జూబ్లీహిల్స్ మాగంటి సునీత గారు గెలిపే దీనికి పునాది కావాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుందని చెప్పేసి మరొక్కసారి మనస్ఫూర్తిగా చేసి రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. సరిగ్గా మీకు ఆకలి అవుతున్నప్పుడు ఇచ్చిండు రవణ, బట్ అయినప్పటికీ ఆకలి అవుతలేదా? నీ ఒక్కని కాకపోతే అందరికి కదా అయింది. పేరు పేరున అందరికీ నమస్కారం. మా మున్నూరు కాపు సోదరులకి, సోదరిమణులకి, పేరు పేరున వేదిక పైన ఆసీనులైన పెద్దలకి, గౌరవాధ్యక్షులు రాష్ట్ర మున్నూరు కాపు సంఘానికి పెద్దలు, రాజ్యసభ సభ్యులు మన బద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే అన్న కమలాకరణ గారు, మాజీ చీఫ్ విప్ గౌరవనీయులు హన్మకొండ మాజీ శాసనసభ్యులు పెద్దలు వినయన్న గారు, శాసన మండలి సభ్యులు తమ్ముడు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మన పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ షంబీపూర్ రాజు గారు, రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరికంటి చందర్ గారు, సోదరి జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు దావా వసంత గారు, హరి, రాజన్న, రాజ్, తర్వాత జగన్ భాయ్, మహేందర్, మా రాజేందర్ అన్న, ఇంకా పేరు పేరున పుస్తే శ్రీకాంత్ గారు, ఎవరో పేరు చెప్పలేదు జరేమనుకోకూరి ప్లీజ్. మా ముంగటున్న మా అన్నలు, తమ్ముళ్ళు, అట్లాగే మీడియా అన్నలు, పేరు పేరున అందరికీ నమస్కారం. 2 ఏళ్ళకెళ్ళి ఇక్కడ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే, చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసిన స్కూల్లో ఉన్నప్పుడు, అహనా పెళ్ళంట అని ఒక సినిమా చూసిరా అందరూ? టీవీలలో బాగా వస్తుంటుంది. ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు సేమ్ అహనా పెళ్ళంటాల కోటా శ్రీనివాసరావు గారు చేసినట్టే అచ్చంగా కొత్త ఇంటల్లోనే పిలిచిర్రు పెళ్ళికి. పిలిచినాక అల్లుడేమన్నాడు, మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అన్నాడు. అంటే ఏం చేసిండు,
ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలాడదీసి దాన్ని చూసుకుంటే తిను నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, ఖార్గే గారిని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఆ కోడి పేరు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు, 6 డిక్లరేషన్లు. ఆ కోడి కట్టిండు, సినిమా చూపెట్టిండు, ఓట్లు వేసుకున్నాడు. ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇప్పుడు ఏమైందిరా బాయ్, మరి ఏం సంగతి చెప్తలేవు, ఏం సంగతి 100 రోజులు అన్ని చేస్తా అంటివి, ఏడబోతివి, ఏం సంగతి అంటే ఇప్పుడు కొత్త కథ ఎత్తుకున్నాడు. ఏహే నాకేం తెలుసు, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చిన, లంకె బిందెలు లేవు కాబట్టి నేను చెయ్యా. పోనీ డైరెక్ట్గా చెయ్యా అని చెప్తాడంటే చెయ్యా అని చెప్పాడు. నిన్న పోయిండు యూసఫ్ గూడకు. ఇప్పుడే మా కమలాకర్ అని అంటుండే పక్కకెళ్ళి. యూసుఫ్ కూడా కేవలం పిలిచినట్టే, అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాలు మనమే పట్టుకపోవాలి, మన అట్లా మనను కపెటోని కూడా మనమే కొంటపోవాలి. కొంటపోయి బల్మీట్కి మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. పెట్టుకున్నాడు నిన్న అక్కడ ఒకటి పెట్టుకొని పోతే పెద్ద ఇక చీఫ్ మినిస్టర్ వస్తుండు, డామ్ డూమ్ డీమ్ డామ్, వేల మంది స్వచ్ఛందంగా తండోపతండాలుగా రండి అంటే